ఒక అద్భుతమైన ముద్దు ఆ రిలేషన్ని ఎంతవరకైనా తీసుకెళ్తుంది. అలాగే ఒక బ్యాడ్ కేస్ ఒక రిలేషన్ని అక్కడితోనే ఆపేయచ్చు. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నేను మీకు 3 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాను. అవేంటంటే పాయింట్ నెంబర్ 1, కిస్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ సెక్స్. కిస్ వేరు, సెక్స్ వేరు, రెండు ఒకటే అని మీరు అనుకోవద్దు. పాయింట్ నెంబర్ 2, ఎందుకని విక్రమాదిత్య ఇలాంటి టాపిక్ చేస్తున్నాడు అని అనుకోవద్దు. కమాన్, ఇంకా తాతల్లా బామల్లా మీరు ఆలోచించద్దు. అండ్ పాయింట్ నెంబర్ 3, ఈ వీడియోలో ముందుగా కొంచెం ముద్దు యొక్క సైన్స్ గురించి చెప్పుకొని ఆ తర్వాత పర్ఫెక్ట్ కిస్ చేయాలంటే 7 ఇంపార్టెంట్ టిప్స్ ఏంటి అనేవి మీకు చెప్తాను. ఈ వీడియోలో మీకు కొంచెం ఎంటర్టైన్మెంట్, కొంచెం నాలెడ్జ్ అండ్ కొంచెం రొమాన్స్ కూడా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ యువర్ ఎపిసోడ్. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ విక్రమాదిత్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నా గురించి సాక్షి న్యూస్ పేపర్ మెయిన్ ఎడిషన్లో ఆర్టికల్ పబ్లిష్ చేసినందుకు సాక్షి న్యూస్ పేపర్ వాళ్ళకి నా థ్యాంక్స్. ఇక మన కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ముద్దు. మన చరిత్రలో మొట్టమొదటిసారిగా ముద్దు గురించి రికార్డ్ అయిన డాక్యుమెంట్ ఏంటో తెలుసా? మన వాత్స్యాయన రాసిన కామసూత్ర. అది 3500 సంవత్సరాలకి ముందే. అదే ముద్దు గురించి వీడియోలో మొట్టమొదటిసారిగా రికార్డ్ చేసింది మన బల్బును కనిపెట్టిన థామస్ అల్వా ఎడిసన్. ఆయన ఒక 23 సెకండ్స్ పాటు కేవలం ముద్దు పెట్టుకునే ఒక సీన్ని వీడియో రికార్డ్ చేసి దానికి ద కిస్ అనే పేరు పెట్టారు. మన భూమిపైన మొట్టమొదటిగా ముద్దు పెట్టుకుంది బర్డ్స్, పక్షులు. అవి వేటాడి తెచ్చిన ఆహారాన్ని తల్లి నోట్ల నుండి పిల్లలకు పెట్టే క్రమంలో మొదటి ముద్దు పక్షులదే. ముద్దుకి ఎంత ప్రాముఖ్యత ఉందంటే మనిషి తను చేసిన మొదటి సెక్స్ కన్నా మొదటి ముద్దునే ఎక్కువగా గుర్తుంచుకుంటాడట. ఏంటి, మీ ఫస్ట్ కిస్ని గుర్తు తెచ్చుకుంటున్నారా? ఫైన్. ముద్దు వల్ల మనకి ఎన్నో పాజిటివ్ బెనిఫిట్స్ ఉన్నాయి. లైక్ మీరు ఒక్కసారి కిస్ చేస్తే మీ ఒంట్లో 3 క్యాలరీస్ బర్న్ అవుతాయట. కిస్ చేస్తున్నప్పుడు మీ ఫేస్లో ఉన్న 33 ఫేషియల్ మజిల్స్ అండ్ 112 పోస్టరల్ మజిల్స్ మొత్తం కలిపి 146 మజిల్స్ పనిచేయాల్సి వస్తుంది. పైగా కిస్ చేసినప్పుడు మీ బ్రెయిన్లో ఒక స్పెక్ట్రమ్ ఆఫ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. లైక్ ఎండార్ఫిన్స్, ఆక్సిటోసిన్ ఎక్సెట్రా. ఎపినెఫ్రిన్ అండ్ నార్ ఎపినెఫ్రిన్ అనే హార్మోన్స్ రిలీజ్ అవడం వల్ల మన బాడీలో బ్లడ్ చాలా వేగంగా ప్రవహించి మన ఒళ్ళంతా వేడయ్యి స్వెట్ కూడా వస్తుంది. అలానే ఆక్సిటోసిన్ అనే ఒక హార్మోన్ కూడా రిలీజ్ అవుతుంది. ఈ ఆక్సిటోసిన్ హార్మోన్నే లవ్ హార్మోన్ అని అంటాం. ఈ హార్మోన్ రిలీజ్ అవడం వల్ల మనం కిస్ చేసిన వాళ్ళతో ఎక్కువగా అటాచ్మెంట్ పెరుగుతుంది. సో టు ఇంప్రూవ్ రిలేషన్, ట్రై టు కిస్ మోర్. మన ఒంట్లో నెర్వ్స్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పెదాలు కూడా ఒకటి. మన ప్రైవేట్ ఆర్గన్స్ దగ్గర ఉండే నెర్వ్ రెస్పాన్స్ కన్నా మన పెదాలపైన ఉన్న నెర్వ్ రెస్పాన్స్ ఎక్కువ. మన బ్రెయిన్ కూడా ఎక్కువ ప్రాముఖ్యత ప్రైవేట్ ఆర్గన్స్ కన్నా పెదాలకే ఇస్తుంది. ముద్దు పెట్టుకున్నప్పుడు మన బ్రెయిన్లో ఉండే 12 క్రేనియల్ నెర్వ్స్లో 5 క్రేనియల్ నెర్వ్స్ ఎంగేజ్ అవుతాయి. మీకు తెలుసా లాంగెస్ట్ కిస్ ఎంతసేపు పెట్టుకున్నారో? ఒక కాంటెస్ట్లో 2013లో 2 రోజుల కన్నా ఎక్కువ టైం ఒక కపుల్ కిస్ చేసుకున్నారు. దాదాపు 59 అవర్స్ ముద్దు పెట్టుకున్నారు. ముద్దు ఎక్కువగా పెట్టుకోవడం వలన మన బాడీలో స్ట్రెస్ని కలిగించే కార్టిసోల్ అనే హార్మోన్ తక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. అంటే కిస్ ఈజ్ స్ట్రెస్ రిలీవర్. ముద్దు మన ఫిజికల్ అండ్ మెంటల్ పెయిన్ని తగ్గిస్తుంది. పైగా మన పార్ట్నర్ పైన రిలేషన్స్ అండ్ నమ్మకాన్ని పెంచుతుంది. ఎవరైతే రెగ్యులర్గా కిస్ చేస్తారో వాళ్ళు సాధారణంగా కన్నా 5 ఇయర్స్ ఎక్కువగా బతుకుతారట. మన టాయిలెట్ సీట్ పైన ఎన్ని బ్యాక్టీరియా ఉంటాయో అంతకంటే ఎక్కువ బ్యాక్టీరియా మన నోట్లో ఉంటాయి. దాదాపు 278 డిఫరెంట్ స్పీసీస్ ఆఫ్ బ్యాక్టీరియా మన నోట్లో ఉంటాయి. కానీ వాటిలో 90% హానికరమైనవి కాదు. పైగా కిస్ చేసినప్పుడు సలైవా ఎక్స్చేంజ్ అవడం వల్ల మన బాడీలో ఉండే యాంటీబాడీస్ పెరిగి రోగనిరోధక శక్తి పెరుగుతుందట. ముద్దు వల్ల ఎలా అయితే పాజిటివ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో అలాగే నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. కానీ పాజిటివ్ ఎఫెక్ట్స్తో పోలిస్తే నెగిటివ్ ఎఫెక్ట్స్ నెగ్లిజిబుల్. ఫ్రెండ్స్, ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ కథ చదివితే చాలు అది ఒక మంచి జీవితాన్నే మార్చేస్తుందంటే మీరు నమ్ముతారా? కేవలం ఆ కథ మీ పిల్లలకి చదివి వినిపిస్తే చాలు వాళ్ళ జీవితానికి కావాల్సిన విలువలు నేర్చుకుంటారు అంటే మీరు నమ్ముతారా? మీరు జీవితంలో అనుభవిస్తున్నా లేక రాబోతున్నా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఒక కథ చదివితే చాలు మీకు దొరుకుతుంది అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ ద గ్రేటెస్ట్ ఎపిక్ ఎవర్ టోల్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇట్స్ ద మహాభారత. ఈ కథ ఒక సూపర్ హిట్ మూవీ కన్నా 100 రెట్లు గొప్పగా ఉంటుంది. ఇట్స్ ఎ ఛాలెంజ్. విక్రమాదిత్య మాటలో రాసిన మహాభారతం పూర్తి కథ 2 భాగాలలో పుస్తకం ఇంకా ఈబుక్ రూపంలో అమెజాన్ ఇంకా 43 ఆన్లైన్ స్టోర్స్లో దొరుకుతుంది. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 54 భాషల్లో దొరుకుతుంది. లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెంటనే ఆర్డర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు,
ఇది నీ జీవితానికి కావాల్సిన గ్రంథాలయం. ముద్దు వల్ల మోనో అండ్ హెర్పిస్ అనే వైరస్ ట్రాన్స్ఫర్ అవుతాయి. వాటి వల్ల నోటి సంబంధిత రోగాలు వస్తాయి. అలానే మనలో చాలా మందికి ఉన్న డౌట్, ముద్దు వల్ల ఎయిడ్స్ వస్తుందా అని. దానికి క్లారిటీ కూడా ఇప్పుడు ఇస్తాను. సపోజ్ ఎయిడ్స్ ఉన్న వాళ్ళకి నోట్లో బ్లీడింగ్ గమ్స్ ప్రాబ్లం ఉండి, ఎయిడ్స్ లేని వ్యక్తికి కూడా బ్లీడింగ్ గమ్స్ ప్రాబ్లం ఉంటే, అప్పుడు కిస్ చేయడం వల్ల బ్లడ్ డైరెక్ట్గా కాంటాక్ట్ అవుతుంది కాబట్టి ఎయిడ్స్ ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇద్దరిలో ఏ ఒక్కరికైనా బ్లీడింగ్ గమ్స్ ప్రాబ్లం లేకపోతే ఈ ఎయిడ్స్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు. ఎవరిని పడితే వాళ్ళని కిస్ చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ మనం లాయల్గా ఉన్న వాళ్ళతోనే కిస్ చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. ముద్దు మనం అనుకుంటున్నట్టు కేవలం రొమాన్స్ కోసమే పెట్టాం. కిస్ అనేది మనిషికున్న ఎక్స్ట్రీమ్ పాజిటివ్ రెస్పాన్స్. ఫర్ ఎగ్జాంపుల్, మన పేరెంట్స్కి పెట్టే కిస్లో ఆప్యాయత, మన పార్ట్నర్కి పెట్టే ముద్దులో ప్రేమ, మన ఫ్రెండ్స్కి పెట్టే ముద్దులో రెస్పెక్ట్, మన ఎనిమీస్కి పెట్టే ముద్దులో పీస్, పూర్వం రాజులకి చేతులపైన పెట్టే ముద్దులో సబ్మిషన్, మనం ఏదైనా సాధించినప్పుడు దానికి పెట్టే ముద్దులో ప్యాషన్. ఇలా ఒక్క ముద్దుతోనే మనం డిఫరెంట్ ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్ని మనం ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం. 70% మనుషులు వాళ్ళకి 15 సంవత్సరాలు వచ్చేసరికి మొదటి కిస్ని ఎక్స్పీరియన్స్ అవుతారట. కానీ మన ప్రపంచంలో 10% మనుషులు వాళ్ళ జీవిత కాలంలో కిస్ని ఎక్స్పీరియన్స్ అవ్వకుండానే చచ్చిపోతారట. సో పిటి కదా. మనం పెట్టే మొట్టమొదటి ముద్దు కోకెన్ డ్రగ్ తీసుకున్నప్పుడు ఎలా పనిచేస్తుందో అంతకన్నా ఎక్కువ కిక్ ఇస్తుందట. ముద్దుల్లో మనకి బాగా పాపులర్ అయిన ముద్దు ఫ్రెంచ్ కిస్. అంటే సింపుల్గా చెప్పాలంటే ఆ కిస్లో ఓపెన్ లిప్స్ అండ్ టంగ్ ఇన్వాల్వ్ అవుతాయి. అంతకన్నా ఎక్కువగా నేను చెప్పలేను. మీకు తెలుసా, కొంతమందికి ఫిలమటోఫోబియా అనే ఒక రోగం ఉంటుంది. వాళ్ళకి ముద్దంటే చచ్చేంత భయం. అది చిన్న రోగం కాదు, చాలా పెద్ద రోగం. దాన్ని గూగుల్ చేసి తెలుసుకోండి. ఇప్పుడు మోస్ట్ అవైటెడ్ సబ్ టాపిక్, పర్ఫెక్ట్ కిస్ ఎలా పెట్టాలి. దానికి 7 సింపుల్ టిప్స్ మీకు ఇస్తాను. టిప్ నెంబర్ 1, బీ డామినెంట్. కిస్ చేస్తున్నప్పుడు ఎంత డామినెంట్గా ఉంటే అంతగా మిమ్మల్ని ఇష్టపడతారు. గట్టిగా అమ్మాయి హ్యాండ్స్ని కానీ నడుమును కానీ పట్టుకొని మన దగ్గరగా తీసుకోవాలి. దెన్ హ్యావ్ ఏ గ్రేట్ కిస్. అంతేగాని పెట్టాలా వద్దా, ఎగ్జామ్ పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా అని ఆలోచిస్తున్నట్టు కిస్ చేసేవాళ్ళంటే అమ్మాయిలకి అస్సలు ఇష్టం ఉండదు. టిప్ నెంబర్ 2, బెండ్ రైట్. కిస్ చేసేటప్పుడు పెద్ద ఇష్యూ నోస్. స్ట్రైట్ కిస్ ఎప్పుడు ఫెయిల్ అవుతుంది. ఆల్వేస్ బెండ్ యువర్ హెడ్ టు రైట్ సైడ్. ఎందుకంటే ప్రతి ముగ్గురులో ఇద్దరికి రైట్ సైడ్ బెండ్ అవడానికే ఇష్టపడతారు. సో అది ఫాలో అవ్వండి, అప్పుడు ఇద్దరికి కంఫర్ట్ ఉంటుంది. టిప్ నెంబర్ 3, సింక్ విత్ లిప్స్. దేర్ ఈస్ నో పర్ఫెక్ట్ వే ఆఫ్ కిస్సింగ్. ఒక్కొక్కరికి ఒక్కో టైప్ ఇష్టం. కొంతమంది నోటిని బాగా వైడ్గా ఓపెన్ చేస్తారు, కొంతమంది చిన్నగా ఓపెన్ చేస్తారు. ఫస్ట్ టచ్ ఆఫ్ లిప్స్ అంటే మొదటి సెకండ్లోనే దాన్ని అర్థం చేసుకొని వాళ్ళ కంఫర్ట్ ప్రకారం మనం అడాప్ట్ అవ్వాలి. ఒక్కసారి సింక్ అయితే ఇక మిమ్మల్ని ఎవ్వరు ఆపలేరు. టిప్ నెంబర్ 4, హ్యాండ్స్ ఆన్ ఫేస్. కిస్ చేసేటప్పుడు మీ పార్ట్నర్ ఫేస్ని మీ హ్యాండ్స్తో పట్టుకోండి. కేర్ఫుల్గా కంఫర్ట్గా హోల్డ్ చేయండి. దట్ షోస్ యువర్ బిలాంగింగ్నెస్. నువ్వు నాకే సొంతం అనే ఫీలింగ్ అక్కడ కలుగుతుంది. అంతేగాని 2 చేతులు కిందకి ఎలా వదిలేసి అంటే అది ఊహించుకోవడానికే ఎంతో చిరాగ్గా ఉంటుంది. టిప్ నెంబర్ 5, ఓరల్ హైజీన్. కిస్కి ముందు యూ హ్యావ్ టు బీ వెల్ ప్రిపేర్డ్. మెయింటైన్ ఓరల్ హైజీన్. అది ప్రత్యేకంగా మీకు చెప్పనక్కర్లేదు. డోంట్ టేక్ ఆనియన్, సాల్టీ థింగ్స్, సలాడ్ బిఫోర్ కిస్సింగ్. ఎందుకంటే బ్యాడ్ ఆర్డర్ మూడ్ని కట్ ఆఫ్ చేస్తుంది. టిప్ నెంబర్ 6, క్లోజ్ యువర్ ఐస్. కిస్ చేసేటప్పుడు డోంట్ థింక్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్. డోంట్ సీ ఎనీథింగ్, జస్ట్ కిస్ అండ్ ఎంజాయ్. ఫోకస్ ఆన్ వాట్ యువర్ డూయింగ్. కళ్ళు మూసుకోండి అంతే. టిప్ నెంబర్ 7, షో లవ్. ఒక లాంగ్ కిస్ అయిన తర్వాత బిఫోర్ లివింగ్ జస్ట్ గివ్ ఏ స్మాల్ కిస్ ఆన్ హెర్ చీక్ ఆర్ ఫోర్ హెడ్. తన బుగ్గ పైన కానీ తన నుదుటి పైన కానీ తన కళ్ళలోకి చూస్తూ ఒక చిన్న ముద్దు పెడితే ఇట్ షోస్ హౌ మచ్ యూ లవ్ హెర్. ఆ ఒక్క చిన్న ముద్దు వల్ల హీ సో స్వీట్ అనే ఫీలింగ్ ఆ అమ్మాయి కలుగుతుంది. ఎక్స్ప్రెస్ యువర్ లవ్. ప్రేమను ఎప్పుడు దాచుకోవద్దు, జస్ట్ ఎక్స్ప్రెస్ అండ్ ఎంజాయ్. అండ్ లాస్ట్ బోనస్ టిప్, థింక్ మెచ్యూర్. ఇలాంటివి ఎందుకు చేస్తున్నాడు అని అనుకోవద్దు. ప్రతి ఒక్కరూ వాళ్ళ లైఫ్లో 15 ఇయర్స్ తర్వాత, అంతెందుకు ఇప్పుడైతే 12 ఇయర్స్కే మొదలు పెట్టేశారు. సరే ఎలాగో చేసేదే కదా, దాన్ని పర్ఫెక్ట్గా చేయాలని నేను మీకు చెప్తున్నాను అంతే. మీకు తెలుసా, కేవలం ఒక లిప్ కిస్తోనే అమ్మాయి ఒక అబ్బాయి యొక్క టెస్టోస్టెరాన్ లెవెల్స్ అండ్ వాడి ఇమ్యూన్ హెల్త్ని కనిపెట్టగలిగి తను పర్ఫెక్ట్ పార్ట్నర్ అవుతాడా లేదా అని కనిపెట్టగలదట. దానినే మనం కెమిస్ట్రీ అంటాం. అర్థమైందా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఎపిసోడ్లో కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. నేను రాసిన మహాభారత పుస్తకాన్ని ఇప్పుడే ఆర్డర్ చేయండి. లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.